మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారు. జోగి రమేష్ తో పాటు మరికొందరికి కూడా నోటీసులు అందించారు. ఇవాళ సాయంత్రం జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరవబోతున్నారు. ప్రస్తుతం వినియోగిస్తున్న ఫోన్తో పాటు దాడి సమయంలో వినియోగించిన ఫోన్ తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట ఒకసారి హాజరయ్యారు. మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు మరోసారి నోటీసులు అందించారు. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. జోగి రమేష్ తో పాటు మరికొందరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇవాళ సాయంత్రం జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ఎదుట హాజరవబోతున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, జోగి రమేష్ తో పాటు మరికొందరికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఎవరెవరు ఉన్నారు దీంట్లో? శ్రీదేవి గతంలో చంద్రబాబు నివాసం పైన జోగి రమేష్ దాడి చేసినటువంటి కేసుకు సంబంధించి మంగళగిరి పోలీసులు ఈ రోజు మరోసారి జోగి రమేష్ తో పాటు మరికొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కార్యకర్తలకు నోటీసులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జోగి రమేష్ ఆయన నివాసం పైన దాడికి వెళ్లారు. అప్పట్లో ఇది రాజకీయంగా సంచలనంగా మారినటువంటి పరిస్థితి కూడా ఉంది. తాజాగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నివాసంపై జరిగిన దాడికి సంబంధించి కేసును విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ ను మంగళగిరి పోలీసులు ఒకసారి విచారించడం జరిగింది. చంద్రబాబు నివాసాన్ని పైకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది, చంద్రబాబు నివాసం పైన దాడి చేయాలని ఎవరు సూచించడం జరిగింది, ఎవరు సూచనల మేరకు దాడి చేశారు వంటి అనేక ప్రశ్నలు కూడా గతంలో జోగి రమేష్ మంగళగిరి పోలీసుల ముందు హాజరైనటువంటి సందర్భంలో ప్రశ్నించడం జరిగింది. ఇంకా తాజాగా ఈ రోజు కూడా హాజరు కావాలంటూ జోగి రమేష్ తో పాటు మరికొంతమంది వైసీపీ జోగి రమేష్ అనుచరులకి నోటీసులు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు విచారణలో గతంలో అంటే చంద్రబాబు నివాసం పైన జోగి రమేష్ దాడి చేసినప్పుడు ఉపయోగించినటువంటి ఫోన్ ఏదైతే ఉందో ఆ ఫోన్ ను కూడా తీసుకురావాలంటూ పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. అయితే జోగి రమేష్ ఇప్పటికే ఒకసారి పోలీసుల ముందు హాజరై వివరించినటువంటి నేపథ్యంలో సాయంత్రం జోగి రమేష్ విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి ఒకవైపు కోర్టును కూడా జోగి రమేష్ ఆశ్రయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినటువంటి అరాచకాలకు సంబంధించి ఒక్కొక్క కేసును విచారణ చేపడుతూ ఉంది. అందులో భాగంగానే చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసుకు సంబంధించి కూడా మంగళగిరి పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఇప్పటికే ఒకసారి జోగి రమేష్ ను ప్రశ్నించడంతో పాటు ఈ రోజు కూడా విచారణకు హాజరు కావాలని ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. గతంలో జోగి రమేష్ చంద్రబాబు నివాసం పైన దాడికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలు కూడా ఈ దాడికి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది. ముందస్తు వ్యూహంలో భాగంగానే కొంతమంది పార్టీ కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలతో కూడా జోగి రమేష్ ముందుగా మాట్లాడారు. ఆయన నివాసం పైన దాడికి వెళ్తున్నటువంటి సమాచారాన్ని అందించారు. అందరూ అక్కడికి రావాలని అప్పట్లో ఆయన సూచించారు. ఆ సూచనల మేరకే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తరలి వచ్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తూ, తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఎవరెవరు ఈ దాడి వెనుక ఉన్నారు, ఈ దాడికి ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి, అన్ని అంశాలను పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిందని మంగళగిరి పోలీసులు ఆయన గతంలో వినియోగించినటువంటి ఫోన్ తో పాటు ఎవరైతే దాడిలో పాల్గొన్నారో వారందరికీ కూడా విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రమేష్ అండి, ఇప్పుడు జోగి రమేష్ తో పాటు ఇంకొందరికి కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఈ రోజే పోలీసుల ఎదుట హాజరవుతున్నారా? అంటే ఇప్పటికైతే జోగి రమేష్ ఒక్కరిని మాత్రమే పోలీసులు గతంలో విచారించడం జరిగింది. అయితే ఒకసారి విచారణ జరిగినప్పటికీ పూర్తి స్థాయిలో సమాచారం రాలేదని పోలీసులు భావిస్తూ ఉన్నారు. జోగి రమేష్ విచారణ సందర్భంగా నేను చంద్రబాబు నివాసం పైన దాడికి వెళ్ళలేదు, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నవి. ఇలాంటి వ్యాఖ్యలు కంట్రోల్లో పెట్టాలంటూ తెలుగుదేశం పార్టీ నేతలను కంట్రోల్ చేయాలని చంద్రబాబు చెప్పేందుకు మాత్రమే చంద్రబాబు నివాసానికి వెళ్ళాను తప్ప ఆయన పైన దాడికి కానీ ఆయన నివాసం పైన దాడికి కానీ వెళ్ళలేదని గతంలో జోగి రమేష్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ వివరణ పైన పోలీసులు సంతృప్తి
చెందలేదు. దీంతోనే జోగి రమేష్ కి ఇవాళ కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఆయనతో పాటు ఆ దాడిలో పాల్గొన్న వారు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ద్వితీయ శ్రేణి నేతలు, వారిని కూడా హాజరు కావాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఇంకా దీనికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే జోగి రమేష్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. మరోవైపు కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి తనపైన ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు వాళ్ళకి కోర్టును కూడా ఆశ్రయించారు. కాబట్టి ఈ విషయంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూసిన తర్వాత ఆ తర్వాత ఎవరైతే నోటీసులు అందుకున్నారో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా వాళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.